ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణం 9వ రోజు పారాయణం. నిన్నటి రోజున బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా మహాశివుణ్ణి కొన్ని అడిగారు. ఏమని అడిగారు? మిమ్మల్ని ఎలా ధ్యానించాలి, ఎలా పూజించాలి, ఎలా ఉపాసిస్తే మీకు చాలా ఇష్టం, మిమ్మల్ని ఎలా తొందరగా ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతారనమాట. మాకు ఏమేం పనులు చేయాలి మేము అనేది మాకు చెప్పండి అని చెప్పేసి నిన్నటి రోజున స్వామివారిని అడుగుతారు. మరి ఇవన్నీ మనకు కూడా చాలా ముఖ్యమైనవి కదండి. నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే ఇప్పుడు వినగలరు. ప్రస్తుతం మీకు స్ఫుటంగా కనిపిస్తున్న ఈ శివలింగాన్ని సదా ఆరాధించండి. లింగ రూపంలో అర్చించబడి భక్తుల మనోవాంఛలను తీరుస్తాను. లింగ పూజే శ్రేష్టం. అందున పార్థివలింగ పూజ మరింత ఉత్తమం. ఇక మీ కర్తవ్యాలు. ఓ బ్రహ్మదేవా, నువ్వు జగత్తును సృష్టించు. విష్ణు, నువ్వు జగత్తును సంరక్షించు. త్వరలోనే బ్రహ్మ నుదుటి నుండి నేను రుద్రుడిగా అవతరిస్తాను. నాలో ఉన్న ఈ ఉమయే ప్రకృతి. ఈ ప్రకృతి యొక్క 2వ రూపం సరస్వతి అనే పేర బ్రహ్మను, 3వ రూపం లక్ష్మి అనే పేర విష్ణువును పొందుతారు. మరొక రూపం కాళీ అనే పేరున పూర్ణ అవతారమైన రుద్రుడిని అంటిపెట్టుకొని ఉంటుంది. బాహ్యాభ్యంతరాలు రెండింటి రజోగుణమయుడై బ్రహ్మ గావించే బ్రాహ్మణాది చతుర్వర్ణయము, బ్రహ్మచర్యాది చతురాశ్రమము అయిన సమస్త సృష్టిని లోన తమోగుణము, వెలుపల సత్వపూర్ణావతారమైన రుద్రుడు, లోపల సత్వగుణము, బయటకు మాత్రం తమోగుణము కలవాడై ప్రళయ కార్యాన్ని నిర్వర్తిస్తాడు. విష్ణు, బ్రహ్మ నిన్ను సేవిస్తాడు. నువ్వు బ్రహ్మ కలిసి రుద్రుణ్ణి సేవించండి. నిజానికి బ్రహ్మ విష్ణు రుద్రులకి ఎట్టి భేదమూ లేదు. లీలార్థముగా విడివడ్డాము కానీ ముగ్గురము ఒకటే. ఏ శివభక్తుడైనా మిమ్మల్ని నిందించినట్లయితే ఆ క్షణమే అతని పుణ్యాలు నశించిపోతాయి. సజ్జనులను రక్షిస్తూ భక్తులకు భోగభాగ్యాలను అనుగ్రహిస్తూ నా ఆజ్ఞ మీరక చరించండి. నారాయణ, బ్రహ్మ సృష్టికి విఘాతాలు రాకుండా శత్రువులకు పరిమార్చుతూ వివిధ అవతారాలు ధరించి అగణితముగా భక్తులను పొంది వారి అభీష్టాలు తీరుస్తూ అఖండమైన యశస్సు ఆర్జించు. నీ వల్ల కాని పని ఏ మాత్రం ఉన్నా దానిని నేనే నెరవేరుస్తాను అని చెప్పాడు. ఇంకా వారి ఆయుర్దాయాలను ఇలా నిర్ణయించారు. ఆయుష్కాల నిర్ణయము. 4000 యుగాలు బ్రహ్మకు ఒక పగలు, మరో 4000 యుగాలు ఒక రాత్రి, మొత్తం 8000 యుగాలు ఒక రోజు. అలాంటివి 30 రోజులు ఒక నెల, అలాంటి 12 నెలలు ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మకు ఆయుర్దాయం. ఒక సంవత్సరం అయితే విష్ణువుకు ఒక దినం. ఆ లెక్కన 100 ఏళ్ల విష్ణువుకు ఆయుర్దాయం ఒక విష్ణువర్షం, ఒక రుద్రదినముగా 100 ఏళ్ళు గడిస్తే రుద్రుడు నరుడవుతాడు, అనగా నాలో లీనమైపోతాడు. అప్పుడు నేను ఒక్కనే ఉంటాను. నా ఉచ్ఛ్వాసము నుంచి మహాశక్తి ఆవిర్భవిస్తుంది. నా నిశ్వాసము నుంచి పునః బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, గరుడోరగ గంధర్వాదులు ప్రభవిస్తారు. 6 ఉచ్ఛ్వాసులు ఒక క్షణం, 60 క్షణాలు ఒక గంట, 24 గంటలు ఒక రోజు. నిజానికి నాకు ఉచ్ఛ్వాస నిశ్వాస గణనం లేదు. నేను గణాతీతుడను, అక్షయుడను అని చెప్పి ఇంకా బోధించవలసినవన్నీ బోధించాడు శివుడు. ఆనాటి నుంచే లింగ పూజను భావించి ఆరాధించారు. శివలింగం ఎదుట ఈ లింగ ఆవిర్భావ ఘట్టాన్ని 6 మాసాలు పఠించిన వారు శివరూపులు అవుతారు. శివ అర్చనా విధి శుద్ధులు. అనంతరం సూతుడు మునుల కోరికపై శివ అర్చనా విధిని తెలియచేయసాగాడు. శివ అర్చన వల్ల అన్ని పనులు నెరవేరుతాయి. అన్ని విధాల దరిద్రాలు, రోగాలు, పీడలు నశించిపోతాయి. శత్రువుల వలన భయాలు, చతుర్విధ పాపాలు నశిస్తాయి. స్వర్గ సుఖాలు కలుగుతాయి. అంతలో ముక్తి లభిస్తుంది. శివుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు సత్సంతానాన్ని పొందిన వాళ్ళే సర్వకార్యార్థ సాధకులవుతారు. శివార్చన చేయదలుచుకున్న వాళ్ళు ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి గురుస్మరణ చేసుకోవాలి. శివుణ్ణి స్మరించాలి. తదుపరి పుణ్యతీర్థాలను, విష్ణువును, బ్రహ్మాది దేవతలను, మునులను ధ్యానించాలి. ఆ తరువాతనే పక్క మీద నుండి లేవాలి.
దక్షిణ దిశలో ఉండే ఏకాంత ప్రదేశంలో మల విసర్జన చేసుకోవాలి. శాస్త్రోక్తంగా బ్రాహ్మణుడు పరిశుద్ధమైన మట్టితో 5 సార్లు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా క్షత్రియులైతే 4 సార్లు, వైశ్యులైతే 3 సార్లు, శూద్రులైతే 2 సార్లు మృత్తికా శుద్ధి చేసుకోవాలి. అనంతరం గుదస్థానాన ఒకసారి మృత్తికా శుద్ధి గావించాలి. పిదప ఎడమ చేతిని 10 సార్లు, 2 చేతులు కలిసి 7 సార్లు మృత్తికతో క్షాళనం చేయాలి. ఇంతా చేశాక మళ్ళీ 3 సార్లు కాళ్ళు చేతులు మట్టితో శుభ్రం చేసుకోవాలి. స్త్రీలు, శూద్రులు లెక్క ప్రకారముగా ప్రక్షాళించుకోవాలి. దంతావధాన విధి. బ్రాహ్మణులు 12 అంగుళములు, క్షత్రియులు 11 అంగుళములు, వైశ్యులు 10 అంగుళములు పొడవు గాగల కాష్టముతో దంతావధావనం చేసుకోవాలి. పర్వదినాలలో అంటే షష్ఠి, అమావాస్య, నవమి తిథులలోనూ, వ్రత సమయాలలోనూ, ఆదివారం రోజున శ్రాద్ధకర్మలు ఆచరించే రోజులలోనూ అప్పుడు మాత్రం పుల్లతో ముఖం కడగకూడదు. ఆకులతో మాత్రమే పండ్లు తోముకోవాలి. స్నాన విధి. దంతావధాన అనంతరం పుణ్యతీర్థాలలో కానీ ఇతర స్నానాధికాలకు అనువైన తావులలో కానీ స్నానం చేయాలి. స్నానం చేసే ముందు దేశకాల ఘనంగా సంకల్పం చెప్పుకొని సమంత్రంగా స్నానం చేయాలి. పిదప ఆచమనం చేసి దౌత వస్త్రం ధరించి పవిత్రమైన ఏకాంత ప్రదేశం మందు ఆసీనుడై పూజాగృహములకు ఏగి న్యాసపూర్వకంగా శివార్చన చేయాలి. అర్చనం. పూజకు ముందుగా విఘ్నేశ్వరుని అర్చించాలి. ద్వారపాలకులను, అష్టదిక్పాలకులను కూడా అర్చించి పీఠ పూజ చేసి దానిపై అష్టదళ పద్మం వేసి పూజా ద్రవ్యాలను సమీపంలో ఉంచుకొని తాను కూర్చుని పరమేశ్వరుని ఆసీనును చేసి 3 సార్లు ఆచమనం చేసి చేతులు కడుక్కొని 3 సార్లు ప్రాణాయామం చేయాలి. అనంతరం పంచవక్త్రం దశభుజం శుద్ధ స్ఫటిక సన్నిభం సర్వాభరణ సంయుక్తం వ్యాఘ్రచర్మోత్తరీయకం అని స్వామిని ధ్యానించి సారూప్యమునకై ప్రార్థించాలి. పిమ్మట శివునకు స్నానం చేయించి పంచామృతాలతోనూ అభిషేకం చేసి మూల మంత్రంతో న్యాసం చెప్పి ప్రణవంతో అంగన్యాస కరన్యాసాలు ఆచరించాలి. స్వామిని హృదయ పీఠం మందు ఉంచుకొని అర్ఘ్యపాద్యములతో అక్కడ ఉంచి 2 కొత్త కలశాలను స్థాపించి వాటిని దర్భలతో ఆచ్ఛాదించాలి. అర్ఘ్యపాద్య ఆచమనాది పాత్రలు నెలకొల్పి 9 కలశముల నుంచి వాటితో మంచినీళ్లు నింపాలి. వట్టివేరు, శ్రీగంధం అనే వాటిని పాద్య పాత్రలోనూ, జాజికాయ, పచ్చకర్పూరం, మర్రిబూడలు, తమాలపత్రం అనే వీని చూర్ణాన్ని ఆచమన పాత్రలోనూ, తక్కిన అన్నింటిలోనూ శ్రీగంధం చూర్ణాన్ని వేయాలి. శివ సన్నిధానంలో దీపధూప సుగంధ ద్రవ్యాలు అమర్చి పూర్వాది దిశలలో అనిమాద్య అష్టసిద్ధులను నెలకొల్పి స్వామికి ప్రణవంతో ఆసనం కల్పించి సోమసూర్యాగ్నులు, ధర్మాదులు ఆ పీఠమునకు క్రింద ఉన్నట్లుగా భావించాలి. అవ్యక్తాదులను చతుర్దిశలలోనూ భావించాలి. సోమ సామీప్యంలో సత్వరజతమో గుణాలను భావించాలి. తరువాత నందికేశ్వరుణ్ణి పూజించాలి. సద్యోజాతం ప్రపద్యామి అనే మంత్రంతో ఆవాహన చెప్పి వామదేవ మంత్రోక్తముగా పీఠమునందు ఉపవసింపచేసి రుద్ర గాయత్రి జపంతో సాన్నిధ్యాన్ని పొందాలి. అఘోర మంత్రంతో నిరోధం చేయాలి. ఈశానా మంత్రంతో పాద్యం, ఆచమనీయం, అర్ఘ్యం సమర్పించాలి. అనంతరం శ్రీగంధం కలిపిన నీళ్లతోనూ పంచగవ్యములతోనూ అంటే గోవు నుంచి వచ్చినవి అని అర్థం పవిత్ర భాండములయందు వస్త్రపూతములు గావించబడిన మంచినీళ్లతోనూ రుద్ర అధ్యాయాదులు పఠిస్తూ గాని వేద విధులైన బ్రాహ్మణుల చేత పఠింపచేస్తూ గాని 101 జలధారలతో శివాభిషేకం చేయాలి. అనంతరం శుద్ధి అయిన వైదిక భస్మంను అలంకరించాలి. గంధం, అక్షతలు సమర్పించాలి. కుశపుష్పాలు, ఉత్తరీనులు, జాజిపూలు, చెంపకములు, పాటల పుష్పాలను, తెల్లగన్నేరులు, మల్లెపువ్వులు, కమలములు, కలువలు వంటి వివిధాలైన అపూర్వ పుష్పాలు సమర్పించాలి. అభిషేక సమయంలో రుద్ర సూక్తం, మృత్యుంజయ స్తవం, మంత్రం ఇత్యాదులు స్మరించడం వల్ల సర్వారిష్టాలు శాంతిస్తాయి. ఆ తరువాత మృదువైన మారేడు దళాలు, ధూపం, అవసర నైవేద్యం, తాంబూలం, దక్షిణ, పండ్లు అర్పించాలి. ఆ పైన మంగళ నీరాజనం ఇయ్యాలి. మంత్రపుష్పం, నమస్కారాలు అర్పించాలి. స్తోత్రం చేయాలి. శైవీయమైన మహామంత్రాలు పఠిస్తూ అర్ఘ్యమిచ్చి శివలింగం యొక్క పాదముల వద్ద పూలు ఉంచి కృతాంజలి అయి నిలవాలి. చేతిలో పువ్వులు పట్టుకొని
అజ్ఞానాద్యదివా జ్ఞాన జ్ఞాప పూజాదికం మయా కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర. ఓ శంకర, తెలిసి గాని తెలియక గాని నాచే చేయబడిన జల పూజాదిక విధులన్నీ నీ వలన సఫలమగుగాక అని ప్రార్థించి చేతిలో ఉన్న పువ్వులు స్వామికి సమర్పించాలి. ఆ పిమ్మట ప్రణిపాతపూర్వకంగా క్షమాపణ చెప్పుకోవాలి. చేసిన పాపాలన్నీ తలుచుకొని పశ్చాత్తాపంతో క్షమాపణలు అర్థించాలి. దేవతలు ఆరాధించిన శివలింగంలో. ఓ మహర్షులారా, ఎవరైతే ప్రతిరోజు శివుని మూర్తిని గాని లింగ స్వరూపాన్ని గాని నిత్యము సేవిస్తున్నారో వాళ్ళ పాపాలన్నీ పటాపంచలైపోతాయి. చేసిన పాపాలే కాదు, చెయ్యబోయే పాపాలు కూడా నశించిపోతాయని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే బ్రహ్మాదులకు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఆ ముక్క చెప్పే దేవతలందరినీ కూడా శివారాధన చేయమని ప్రోత్సహించాడు విష్ణువు. పైపెచ్చు తనే స్వయంగా దగ్గరుండి విశ్వకర్మ చేత పంచసూత్ర ఘటిత మనోహర లింగాలను తయారు చేయించి ఎవరెవరి హోదాలకు తగ్గట్టుగా వారికి అర్పించాడు. ఇంద్రుడు పద్మరాగమణితో చేసిన శివలింగాన్ని పూజించాడు. కుబేరుడు బంగారపు లింగాన్ని అర్చించాడు. యమధర్మరాజు పీతమణి మయ లింగాన్ని ఆరాధించాడు. వరుణుడు పచ్చటి మణితో చేసిన దానిని, నారాయణుడు స్వయంగా ఇంద్రనీలమణితో నిర్మించిన శివలింగాన్ని సేవించి తరించాడు. బ్రహ్మదేవుడు బంగారు లింగాన్ని కొలిచాడు. లక్ష్మి స్ఫటికలింగాన్ని ఆరాధించినది. విశ్వే దేవతలు రజతలింగాలు అర్పించారు. వసువులు ఇత్తడి లింగాలను సేవించారు. అశ్విని దేవతలు పార్థివలింగాన్ని పూజించారు. ఆదిత్యులు రాగి లింగాలని, చంద్రుడు ముత్యాల శివలింగాన్ని, సూర్యుడు వజ్రలింగాన్ని, ఋషులు మృన్మయ లింగాలని, ఋషి పత్నులు మంచిగంధంతో నిర్మించిన లింగాలని, మయుడు పగడాల లింగాన్ని, సరస్వతి రత్నలింగాన్ని ఆరాధించారు. తమ తమ ఉత్తమాంగాల ధరించారు. భావలింగ ప్రాధాన్యత. ఓ ఋషులారా, బ్రహ్మోక్తమైన విషయాలను చెబుతున్నానే తప్ప భాషా పద్ధతి ఏమో కానీ ఒక్క ముక్క కూడా నా సొంతంది లేదు. ఇదంతా కూడా నేను సొంతంగా చెప్పింది కాదు అని చెప్తున్నారండి స్వామి. సర్వ ప్రాణులలోనూ దుర్లభమైన మానవ జన్మ పొంది అది సత్కులంలో జన్మించి అందున సదాచారవంతుల ఇళ్లలో పుట్టిన వాళ్ళు తమ అదృష్టాన్ని విస్మరించకూడదు. అందువల్ల అహంభావులు కాకూడదు. స్వవర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి శివప్రీతి వనరిస్తూనే ఉండాలి. తమ తమ అధికారాల రీత్యా శ్రౌత స్మార్త కర్మలను ఆచరించాలి. అయితే 1000 కర్మయజ్ఞాలు చేయడం కన్నా ఒక తపోయజ్ఞం చాలా గొప్పదని మరచిపోరాదు. సరాసరి తపస్సుకే వెళ్ళలేని వారు కూడా నక్తవ్రతం, సోమవార వ్రతం, ఉపవాసములు, శివక్షేత్ర సందర్శనం వంటివి చేసినా కూడా శ్రేయోదాయకమేనని తెలుసుకోవాలి. ఒక్క విషయం చెబుతున్నాను. రత్నాలు రాళ్ళు కాదు, బంగారము బొగ్గులు కాదు, యథార్థమైన శివధ్యాన పరుల హృదయాలలో ఉంది సత్యమైన భావలింగం. దాన్ని మించిన లింగం వేరే ఏదీ ఉండదు. అయితే అది యోగులకే తప్ప ఇతరులకి సాధ్యం కాదు. కనుక మనం స్థూల లింగాన్ననే ఆరాధించాలి. మనలో కూడా భావలింగం వెలిగే వరకు ఈ పూజలే చేసి తీరాలి. ఈ పూజ చేయడంలో పువ్వుల పాత్ర విశేషమైనది. కామ్యసిద్ధికి ఫలపుష్ప సంఖ్య. ధనార్థి అయి శివారాధన చేసేవాడు పద్మాలు, మారేడు పత్రాలు, శతపత్రాలు, శంఖ పుష్పాలతో పూజించాలి. రకానికి 1,00,000 చొప్పున తెచ్చి శివార్చన చేసినవాడు తప్పక సంపన్నుడవుతాడు. ఏ కోరికలు లేకుండా శివుణ్ణి పువ్వులతో అర్చించిన వాడికి ముక్తి తప్ప మరేమీ లేదని తెలుసుకోవాలి. పైన చెప్పిన పువ్వులతోనే శివార్చన చేస్తే రాజు కూడా అవుతాడు. 1,00,000 పువ్వులు అనే లెక్కేమీ లేదు. ఎన్ని పువ్వులతో చేయగలిగితే అన్ని పువ్వులతోనే చేయవచ్చు. ఎటొచ్చి 1,00,000 పార్థివలింగాన్ని పూజించాలి. పరపతి కోసం తప్పించేవాడు పశుపతిని 50,000 పూలతో పూజించాలి. చెరసాల నుంచి బయటపడాలనుకునేవాడు 1,00,000 పూలతో ఆరాధించాలి. రోగగ్రస్తుడు ఆరోగ్యం పొందగోరినా, వరుడు వధువు కోసం తపనపడినా, విద్యాభివృద్ధి కావాలన్నా, వాక్శుద్ధి పొందాలన్నా శివుణ్ణి 59,000 పువ్వులతో పూజించాలి. 50,000 పువ్వులతో శివారాధన, 5,00,000 మృత్యుంజయ మంత్రజపం చేసిన భాగ్యశాలికి శివదర్శనం లభించే అవకాశం ఉంది. 1,00,000 పూలతో శివారాధన, 10,00,000 మృత్యుంజయ మంత్రజపం చేస్తే ఖచ్చితంగా శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆయుర్దాయం కోరుకునేవాడు దూర్వాలతోనూ, పుత్రార్థి ఉమ్మెత్త పూలతోనూ, కీర్తి కాముకుడు అవిసె పూలతోనూ,
భుక్తి ముక్తి కోరేవాడు తులసీ దళాలతోనూ, ప్రతాపాన్ని ఆశించేవాడు జిల్లేడు పూలతోనూ, చిన్న కలువలతోనూ, శత్రు నిర్మధనార్థమై దాసిన పువ్వులతోనూ, రోగ విమోచనానికి కరవీర పుష్పాలతోనూ, ఆభరణాలు కోరేవారు మంకిన పువ్వులతోనూ, వాహన లాభం కావాలనుకుంటే జాజి పత్రాలతోనూ, ఉత్తమరాలైన భార్యను కోరుకునేవాడు మల్లికా పుష్పాలతోనూ, నిత్యం స్వగృహ ఆవాసమే ఆశించేవాడు అడవి మొల్లలు పెద్ద గోరింట పువ్వులతోనూ, సర్వ వాంఛలు తీరడానికి మారేడు పత్రతోనూ శివలింగాన్ని ఆరాధించాలి. ఎర్రటి కాడ కలిగిన ఉమ్మెత్త పువ్వులైతేనే శివ పూజకు శ్రేష్టం. పత్రమైన పుష్పమైన లక్షకి తక్కువ కాకుండా అర్చించాలి. సంపెంగ మొగలి తప్ప తక్కిన పువ్వులన్నిటికీ శివ పూజ అర్హత ఉంది. కాబట్టి ఆ రెండు శివ పూజలో నిషేధించాలి. 1,00,000 తండూలాలు శివలింగానికి అర్పించితే లక్ష్మీ అభివృద్ధి చెందుతుంది. దీనికోసం ప్రతి బియ్యపు గింజ లెక్క పెట్టక్కర్లేదు. 6.5 మానికల మీద 6 తులాల బియ్యం 1,00,000 గింజలు అవుతుంది. ఎటొచ్చి ఆ బియ్యంలో ముక్కులు విరిగినవి, నూకల వంటివి లేకుండా చూసుకోవాలి. అలాగే 1,00,000 అంటే 11 ఫలాలు నువ్వులతో పూజిస్తే మహాపాపాలన్నీ నశిస్తాయి. 1,00,000 యవలతో పూజిస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. అరతూము లేదా 8 మానికల గోధుమలైతే 1,00,000 అవుతాయి. 1,00,000 గోధుమలతో శివార్చన చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇదే విధంగా పెసలు, కందులు, ఆవాలు, మిరియాలు మొదలైన వాటితో కూడా శివార్చన చేసినట్లయితే ఆయా నిర్దిష్ట ఫలాలు తప్పక లభిస్తాయి. మరి ఈరోజు ఆడియోలో మనందరం కూడా మహాశివుని ఏ విధంగా అర్చించాలి అనేది తెలుసుకున్నాము. విష్ణువు బ్రహ్మ యొక్క ఆయుష్కాల నిర్ణయం తెలుసుకున్నాము. స్వామివారిని ఆరాధించాలంటే ఎలాంటి శుద్ధులు చేసుకోవాలి, దంతావధానవిధి, స్నానవిధి, అర్చనం, ఎలాంటి వారు ఏం చేయాలని తెలుసుకున్నాం. అంతేకాకుండా ఏ ఏ దేవతలు ఎటువంటి శివలింగాలను ఆరాధించారు అనే విషయాలు తెలుసుకున్నాం. భావలింగ ప్రాధాన్యత మనం ఏ విధంగా భావించాలని, అంతేకాకుండా ఎటువంటి పూలతో ఏ పూలతో ఎంత సంఖ్యలో మన కోరికను బట్టి పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని మనం ఈరోజు ఆడియోలో తెలుసుకుందాం. ఇది శ్రీ శివ మహాపురాణం 9వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం. నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే ఉంటుంది, అందరూ వినగలరు.